అందరికి వందనాలు. ఒక ఆయన నన్ను అడిగాడు, సరే నువ్వేమంటున్నావు ఇప్పుడు? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1+1+1 ఎంత అన్నాడు? లాస్ట్ టైం చెప్పాను మీకు కదా, గుర్తుందా? నేను అడిగాను, ఓకే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1 × 1 × 1 ఎంత అన్నాను. ఎందుకు ప్లస్ చేయాలి? ప్లస్ చేయాలని రూల్ ఉందా? మల్టిప్లై ఎందుకు చేయకూడదు? త్రిత్వము, త్రియేక, ట్రినిటీ అనే అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఈ ట్రినిటీ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే రోమన్ క్యాథలిక్ యొక్క చర్చ్ ఫాదర్ టర్టులియన్ అనే వ్యక్తి దీన్ని డెవలప్ చేసినట్టుగా చరిత్రలో మనకు రాయబడింది. ఈ ట్రినిటీనే త్రిత్వంగా తర్వాత కాలానుగుణంగా కొంతమంది దాన్ని త్రియగా మార్చారు. ఇప్పుడు ట్రినిటీ అన్న, త్రిత్వం అన్న, త్రియేక అన్న ఒకటే సిద్ధాంతాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి వేరు పదాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. సో ఈ ట్రినిటీ యొక్క ప్రిన్సిపల్ ప్రకారంగా, అంటే ఈ ట్రినిటీ యొక్క నిర్వచనం ప్రకారంగా ఈ ట్రినిటీ మనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉందనంటే, ఇదిగో ఈ ఇమేజ్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్ మనకు ట్రినిటీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఇమేజ్ పిల్ల. ఈ యొక్క ఇమేజ్ లోపల ఎఫ్ అంటే ఫాదర్, ఎస్ అంటే సన్, హెచ్జి అంటే హోలీ గోస్ట్. సో ట్రినిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ట్రినిటీ సిద్ధాంతము చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ గోస్ట్ ఈజ్ గాడ్. అంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది ట్రినిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సిద్ధాంతం. అట్లా చెప్తూనే ఫాదర్ ఈజ్ నాట్ సన్, సన్ ఈజ్ నాట్ హోలీ గోస్ట్ ఈజ్ నాట్ ఫాదర్. సో అంటే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు అని ట్రినిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నది. మనము ఈ విధంగా దీన్ని తీసుకుంటే ఫాదర్ ఈజ్ నాట్ హోలీ గోస్ట్ ఈజ్ నాట్ సన్ ఈజ్ నాట్ ఫాదర్. ట్రినిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మోడల్ ఇది. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ చెప్తున్నటువంటి ఈ అంశాన్ని మనం ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఫాదర్ ఈజ్ నాట్ సన్ ఈజ్ నాట్ హోలీ గోస్ట్. దాన్నే మనం ఇక్కడ రాసాం పిల్లరా. ఫాదర్ అంటే తండ్రి, కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. అంటే తండ్రి ఈజ్ నాట్ ఈక్వల్ టు కుమారుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ ఈక్వల్ టు కుమారుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు తండ్రి. సో ఇక్కడ ఏదైతే చెప్తుందో దాన్నే మనం ఇక్కడ రాస్తా ఉన్నాం. వీళ్ళు చెప్తున్నటువంటి ట్రినిటీ అనే సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ ఇమేజ్ యొక్క, అంటే ఫాదర్ ఈజ్ నాట్ సన్ ఈజ్ నాట్ హోలీ గోస్ట్ అనే దాన్ని మనం ఇక్కడ రాస్తా ఉన్నాం. ఇప్పుడు ఫాదర్ ఈజ్ నాట్ సన్ ఈజ్ నాట్ హోలీ గోస్ట్ అని అన్నప్పుడు వాళ్ళు అంటే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. అంటే ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు వేరు వ్యక్తులు, ముగ్గురు వేరు పర్సనాలిటీస్ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు వేరు అన్నప్పుడు ఫాదర్ ఒకటి ప్లస్ తండ్రి ఒకటి ప్లస్ కుమారుడు ఒకటి ఈక్వల్ టు 3 అవుతుంది కదా అని మనం వాళ్ళని ప్రశ్నిస్తే, అలా కాదు. దేవుని మనము ప్లస్ చేసి ఫాదర్ ప్లస్ 1+1+1 = 3 అని మనం చూడకూడదు. ఎందుకనంటే దేవుణ్ణి మనము ప్లస్ తో చూడకూడదు, కానీ దేవుణ్ణి మనము ఈ విధంగా చూడాలి అని చెప్తా ఉన్నారు. అంటే 1 × 1 = 1 గా మనం దేవుణ్ణి రిప్రజెంట్ చేయాలి అని చెప్తా ఉన్నారు. దీనినేమో అంటే 1+1+1 = 3 నేమో ఫాల్స్ అజంప్షన్, అంటే ఇది తప్పుడు విధానము లేదంటే తప్పుడు పద్ధతి, దేవుణ్ణి ఈ విధంగా చూపించకూడదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి ఈ విధంగా చూపించకుండా 1 × 1 = 1 లాగా దేవుణ్ణి చూపించాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇప్పుడు 1 × 1 లాగా =1 లాగా మనం దేవుణ్ణి చూపించాలని అంటే ఇక్కడ ఈ దేవుడు అంటే ఈవన్ గా చూపిస్తున్నటువంటి దేవుడు సేమ్ అయి ఉండాలి, ఒక్కటే అయి ఉండాలి, లేదంటే ఒక్కడే అయి ఉండాలి.
ఇక్కడ తండ్రిగా చూపెడుతున్నటువంటి E1 అనేది, కుమారుడిగా చూపెడుతున్నటువంటి E1 అన్నది, పరిశుద్ధాత్మగా చూపెడుతున్నటువంటి E1 అన్నది ఒక్కడే అయి ఉండాలి. అంటే ఒక్కటే అయినప్పుడే మనం 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 గా చూపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు త్రిత్వ సిద్ధాంతం చెప్తున్నట్లుగా ముగ్గురు వేరు వేరు అని చెప్తున్నప్పుడు, ఈ ముగ్గురు అనేది వేరు వేరు అని చెప్తున్నప్పుడు, ఇక్కడ ఇస్తున్నటువంటి సింబల్స్, ఇక్కడ ఇస్తున్నటువంటి అంకెలు, ఇక్కడ ఇస్తున్నటువంటి నంబర్స్ కూడా వేరే వేరేగా రిప్రజెంట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ కూడా 1 తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళే చెప్తా ఉన్నారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరు వేరు వ్యక్తులు అని చెప్పి. ఇక్కడ నువ్వు వేరు వేరు అనేది చెప్పినప్పుడు ఇక్కడ E1 కి సేమ్ ఉండటానికి అవకాశం లేదు. ఇక్కడ E1 కి E1 ఒకటే అంకెతోని రిప్రజెంట్ చేయకూడదు. ఒకటే నంబర్స్ తోని ఇక్కడ మనము సూచించకూడదు. ఎందుకంటే త్రిత్వ సిద్ధాంతం ప్రకారంగా తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకవేళ తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు, ముగ్గురు ఒకటే, లేదనంటే 3 ఒకటే అని చూపించినప్పుడు మాత్రమే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 గా మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ త్రిత్వ సిద్ధాంతం చెప్తా ఉన్నది తండ్రి ఈజ్ నాట్ ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు. అంటే తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్ముడు వేరే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్ముడు వేరే అని వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ మనం రిప్రజెంట్ చేసే అంకెలు కూడా వేరు వేరుగానే ఉండాలా. ఇక్కడ మనం 1 అనే అంకెతో చూపిస్తే ఇక్కడ మరొక అంకెతో చూపించాలా. ఎందుకంటే వాళ్ళే వేరు వేరు అని చెప్తా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు తండ్రి ఈజ్ నాట్ ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అయితే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఎలా అవుతుంది? అవ్వదు. ఎందుకు అవ్వదంటే వీళ్ళే ఈ ముగ్గురిని, అంటే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్ముని వేరు వేరు పర్సన్స్ గా వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తా ఉన్నారు. వేరు వేరు వ్యక్తులుగా వాళ్ళు దాన్ని త్రిత్వం అనే సిద్ధాంతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. వేరు వేరు వ్యక్తులుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ తీసుకునే అంకెలు కూడా, ఇక్కడ తీసుకునే నంబర్స్ కూడా వేరు వేరుగానే ఉండాలి. మేము త్రిత్వం అనే సిద్ధాంతంలో దేవుని వేరువేరుగా మేము చెప్తాము, కానీ అంకెలు ఇక్కడ సేమ్ గా తీసుకుంటాము అని అంటే అది కుదరదు. ఐదర్ నువ్వు దీనన్నా మార్చాలి, అంటే ఈ ప్రిన్సిపల్ అన్న నువ్వు ఏదైతే రైట్ అజంప్షన్ అని చెప్తా ఉన్నావో ఆ అజంప్షన్ అన్న మార్చాలి, లేదంటే దీనన్నా మార్చాలి. ఇప్పుడు దీన్ని మార్చకుండా మేము దీన్నే నమ్ముతామని అంటే మేము దీన్ని మార్చము. అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అనేదే మేము మార్చము. మేము దాన్నే ఒక దేవుడిగా నమ్ముతాము. 3 in 1 గా నమ్ముతాము అని అంటే మీరు అప్పుడు తండ్రి ఈక్వల్ టు కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అయితేనే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు తండ్రి ఈక్వల్ టు కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అవ్వకుండా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 గా అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు 1 తండ్రి ఈక్వల్ టు కుమారుడు అంటే 1 ఈక్వల్ టు 1, కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అంటే E1 ఈక్వల్ టు E1 అవ్వకుండా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అవ్వదు. ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అవ్వాలి అని అంటే తండ్రి ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అని నమ్మాలి. మీరు దీన్ని నమ్మినప్పుడు దీన్ని నమ్ముతున్నారని చూపెడతా ఉన్నది. ఒకవేళ మీరు దీన్ని నమ్మితే దీన్ని నమ్మట్లేదని చూపెడతా ఉన్నది. అంటే తండ్రి ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అని మీరు నమ్మితే తండ్రి ఈజ్ నాట్ ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అని మీరు నమ్మకూడదు. ఒకవేళ మీరు దీన్ని నమ్మకపోతే అప్పుడు ఈ సింబల్ని, ఏదైతే త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నదో ఆ సింబల్ని మీరు నమ్మట్లేదని అర్థము. సో ఒకవేళ మీరు దీన్ని నమ్మకపోతే
ట్రినిటీ అనే సిద్ధాంతాన్ని మీరు నమ్మట్లేదు, మీరు నమ్మకూడదు. సో కాబట్టి ఐదర్ మీరు దీన్ని నమ్ముతారా లేదంటే దీన్ని నమ్ముతారా, మీ చాయిస్. లేదనంటే ఇప్పుడు మేము దీన్ని నమ్ముతాము, దీన్ని నమ్ముతాము, అదే త్రియేకాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఇక్కడ ఒకటి అనేది దేనిని సూచిస్తా ఉన్నారు, తండ్రిని అని చెప్పి సూచిస్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ ఒకటి అనేది ఈ ఫాదర్ గా మనం ఇక్కడ రాసుకుందాం. ఈ ఒకటి అనే దాన్ని ఫాదర్ గా మనం ఇక్కడ రాసుకుందాం, ఎందుకంటే వాళ్ళు ఈ ఒకటిని తండ్రి అని చూపెడతా ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఈ ఒకటిని సన్ గా మనం ఇక్కడ రాద్దాం, అంటే ఎస్ అని. ఈ ఒకటిని హెచ్ గా మనం ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. ఈ ఒకటిని తండ్రి అనే ఒకటిని ఫాదర్ ఎఫ్ గా మనం సూచిస్తా ఉన్నాము. కుమారుడు అనే ఒకటిని సన్ అనే ఎస్ తో సింబల్ తో సూచిస్తా ఉన్నాము. పరిశుద్ధాత్ముడు అనే ఒకటిని హెచ్ అనే సింబల్ తోని మనం చూపెడతా ఉన్నాం. ఇప్పుడు ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఒకటి రావట్లా, ఏమొస్తా ఉంది, ఎఫ్ ఎస్ హెచ్ వస్తా ఉంది. ఎఫ్ అంటే తండ్రి, ఎస్ అంటే కుమారుడు, హెచ్ అంటే పరిశుద్ధాత్ముడు. ఎఫ్ ఎస్ హెచ్ వస్తా ఉన్నది. సో ఎఫ్ ఎస్ హెచ్ వస్తా ఉన్నదనంటే ఇక్కడ ముగ్గురు దేవుళ్ళని మీరు నమ్ముతున్న వాళ్ళు అవ్వాలి. ఇక్కడ మీరు ఒక్క దేవుణ్ణి కాదు, ముగ్గురు దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు అవ్వాలి. ఒకవేళ మీరు ఇదే ప్రిన్సిపల్ని నమ్మితే, మేము ఇది నమ్ముతాము అని అంటే మ్యాథమెటికల్ గా అది పాసిబుల్ కాదు. మ్యాథమెటికల్ గా అది పాస్ కావాలంటే తండ్రి ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అవ్వాలా. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏ దేవుని నమ్ముతా ఉన్నారు, ఈ దేవుని నమ్ముతా ఉన్నారా, ఈ దేవుని నమ్ముతా ఉన్నారా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్మితే ఇగో దీన్ని నమ్మాలా. దేవుడు ఒక్కడే అని నమ్మితే తండ్రి ఈక్వల్ టు కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అని నువ్వు నమ్మాలా. అప్పుడు మాత్రమే ఈ ప్రిన్సిపల్ మీకు సరిగ్గా అవుతుంది. అంటే దేవుడు ఒక్కడే అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని నువ్వు నమ్మితే కనుక, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని నువ్వు నమ్మితే కనుక ఇదిగో ముగ్గురు దేవుళ్ళని నమ్ముతున్న వానివి అవుతావు. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఒక్క దేవుని నమ్ముతున్నావా, ముగ్గురు దేవుళ్ళు నమ్ముతున్నావా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. సో ఇక్కడ ట్రినిటీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్ వాళ్ళ సిద్ధాంతంలో ఇమ్మడట్లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాంతంలో సరిగ్గా కూర్చోట్లేదు, సరిపోల్చటము జరగట్లేదు. సో కాబట్టి మీరు దేవుడు ఇలాగ ఉన్నాడని చెప్పి మీరు నమ్మితే దీన్ని నమ్మాల్సి వస్తుంది. దేవుడు ఇలాగ ఉన్నాడు అని మీరు చెప్తే దీన్ని నమ్మకూడదు. దీన్ని నమ్మకూడదంటే దీన్ని నమ్మకూడదు, దీన్ని నమ్మకూడదంటే ట్రినిటీ అనే సిద్ధాంతాన్ని మీరు నమ్మకూడదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఎవరినైతే ఈజరాయేలు ఈరోజు దేవునిగా అంగీకరిస్తున్నారో ఆ ఒక్క దేవుణ్ణి మీరు నమ్ముతా ఉన్నారా, అంటే క్రైస్తవ ప్రపంచం మొత్తము ఒక్క దేవుని నమ్ముతా ఉన్నారా, లేదంటే ఈ దేవుని మేము నమ్ముతున్నాము అనే కన్ఫ్యూజన్ లో జీవిస్తా ఉన్నారా, ఇక మీ ఆలోచనకు వదిలేస్తా ఉన్నాను. సో కాబట్టి మనము చివరి దినాల్లో ఉన్నాము, మనము అంత్యకాలంలో ఉన్నాము. సరైన నిర్ణయాన్ని తీసుకొని సరైన విధంగా దేవుణ్ణి ఆరాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.